అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్. కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు సిద్దిపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక 3 శాసనసభ నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పెద్ద ఎత్తున సమీకరించి మెదక్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకతని ప్రజలకు విశదీకరించేందుకు మారిన కాలానికి కొత్త చాణక్యుడిగా భారత పార్లమెంటులో అన్ని తానై చక్రం తిప్పినటువంటి నాయకుడు, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్కి వారసుడు, నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉక్కు మనిషి అద్వానీ గారి తర్వాత, అద్వానీ గారు 2011లో సిద్దిపేటకు వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మరీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ఈ దేశానికి అవసరం ఉన్నటువంటి అనేక చారిత్రక నిర్ణయాలని ఒంటి చేత్తో నడిపించినోడు, ఇటు లోకసభని అటు రాజ్యసభని ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నీ తానే నడిపినటువంటి నాయకుడు, అపర చాణక్యుడు. రేపు మెదక్ పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు, సిద్దిపేట గడ్డ మీద కాలు పెట్టబోతా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ కైవశం చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము పావులు గదుపుతా ఉన్నాం. ఆ దిశగా మేము సక్సెస్ అవుతామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. కార్యకర్త బంధువులందరూ మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ ఎండలు 40 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా భారీ సంఖ్య లోపల జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేసి సిద్దిపేటకి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చే రీతి లోపల రేపటి సభ ఉండబోతుంది అనేది మీ ద్వారా మేము ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ పెద్ద ఎత్తున సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.